ఎరా నువ్వు రాజశేఖర్ని అరెస్ట్ చేయించావా? ఇది నిజమా? పవిత్ర కనిపించకపోవడానికి కారణం ఆయనేనన్నా. చూసారా అంకుల్ ఎలా మాట్లాడుతున్నాడు? పవిత్ర అంటే మా డాడీకి నచ్చదన్న విషయాన్ని ఆది మనసులో పెట్టుకొని ఇలా కేసులో కావాలని ఇరికించాడు. ఆది అనవసరంగా ఇరికించాల్సిన అవసరం నాకు లేదు సంజు. తప్పు చేశాడు కాబట్టే కంప్లైంట్ ఇచ్చాను, అరెస్ట్ చేయించాను. ఏమైందన్నయ్య నీకు? పవిత్ర పిచ్చిలో పడి నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నిన్నేమో అందుకు కారణం విక్రమే అని అనుమానించి నా భర్తను చితక్కొట్టావు. ఇప్పుడేమో రాజశేఖర్ అంకుల్ని అరెస్ట్ చేయించావు. అసలు నువ్వేం చేస్తున్నావో నీకేనా తెలుస్తుందా? ఏంటి విక్రమ్, ఆది నిన్ను మళ్ళీ కొట్టాడా? అవును. మరి నాతో ఎందుకు చెప్పలేదు? ఆది, రాజశేఖర్ పవిత్రని కిడ్నాప్ చేయడం ఏంట్రా? తమరి పెంపకం అలా ఏడ్చింది. మంచి చెడు పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వటం తెలియకుండా తయారయ్యాడు. రాజశేఖర్ గారు ఈ ఇంటికి ఆత్మీయుడు, చక్రవర్తి అన్నయ్య ప్రాణ స్నేహితుడు. కన్ను మిన్ను కానక ఆయన్ని అరెస్ట్ చేయించాడు. ఇంటి కల్లుడని కూడా చూడకుండా నా కొడుకును కొట్టాడు. అసలు నా కొడుకు మీద చేయి చేసుకునే అధికారం నీకెవరిచ్చారా? అది అత్తయ్య, వాడేం చేశాడో తెలియకుండా అనవసరంగా నోరు పారేసుకోవద్దు. అమ్మో, విద్య గురించి చెప్పేస్తాడేమో. అమ్మా నువ్వు మాట్లాడకు, సైలెంట్గా ఉండు. రేయ్ ఆపరా. మీ అమ్మతో గొడవ పడ్డం తప్ప సైలెన్స్ అనే పదానికి అర్థమైనా తెలుసా నీకు? మీ అమ్మ నోరెందుకు మూయిస్తున్నావు విక్రమ్? తను తప్పేం మాట్లాడింది? అంకుల్, పవిత్ర కనిపించకపోయేసరికి ఆది నన్ను కూడా తప్పు పట్టాడు, నన్ను అనుమానించాడు. పవి కనిపించకపోయేసరికి పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేస్తున్నాడు. అన్నయ్య, ఆయన్ని వదిలిపెట్టమని మీరైనా ఆదికి చెప్పండి ప్లీజ్. అన్నయ్య, ఆయన్ని స్టేషన్ నుంచి విడిపించే ఏర్పాట్లు చేయండి ప్లీజ్ అన్నయ్య. యూజ్లెస్ ఫెలో. రాజశేఖర్ నా ఇంటి మంచి కోరే మహానుభావుడు. నీ వల్లే వాడికి నా మీద కోపం వచ్చింది తప్ప వాడికి నేనంటే ప్రాణం. నా ఫ్రెండ్ ఎప్పుడు ఈ కుటుంబానికి అండగా ఉన్నాడు, కష్టం వస్తే కాపాడుతూనే ఉన్నాడు. అలాంటి మంచి మనిషిని అరెస్ట్ చేయిస్తావా? వెంటనే వెళ్ళి కేసు విత్డ్రా చేసుకుని రాజశేఖర్ని విడిపించుకుని తీసుకునిరా. వెళ్ళు. క్షమించండి నాన్న. స్నేహానికి అండగా ఉన్నాడని మీరు నమ్మితే సరిపోదు. కష్టానికి కాపు కాశారని మీరు నమ్మితే సరిపోదు. స్నేహానికి మీరిచ్చే విలువ అవతలి మనిషి కూడా ఇవ్వాలి. స్నేహం అనేది ఓర్పుతో ఉండాలి, త్యాగాన్నే కోరాలి. కోపంతో నాశనాన్ని కాదు. నా మాట మీకు కటువుగా ఉండొచ్చు, నేను చెప్పేది మీకు అబద్ధాలుగా అనిపించొచ్చు. నిజం నిలకడగానే తెలుస్తుంది. కాస్త ఓపిక పట్టండి. ఇదంతా కాదాది. రాజశేఖర్ మీద కేసు విత్డ్రా చేసుకుంటావా లేదా? కుదరదు నాన్న. మీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి. పవిత్ర గురించి తెలిసేంత వరకు నేను వెనకడుగు వేయలేను. ఐఎమ్ సారీ నాన్న.
అయితే నువ్విక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. నా కళ్ళకి కనిపించకుండా ఈ ఇంటి నుంచి వెళ్ళిపో, ఇంటి నుంచి వెళ్ళిపో, ఇంటి నుంచి వెళ్ళిపో, ఇంటి నుంచి వెళ్ళిపో. ఇప్పుడు వెళ్ళిపోమంటే వాడు ఎక్కడికి వెళ్తాడన్నయ్యా? ఆది అన్ని ఆలోచించి చేస్తాడు. మీరు కాస్త ఓపికగా ఉండండి ప్లీజ్ అన్నయ్యా. ఎక్కడున్నావు పవిత్ర? ఎక్కడున్నావు?